ఒకవైపు విచారణలు, మరొక వైపు పార్టీని వీడుతున్న మాజీ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్లో ఒక్క కుదుపు కుదిపంగానే మొత్తం ఆ బిల్డింగ్ కూడా కదిలినట్టుంది. ఇప్పటికే పార్టీకి గువ్వల బాలరాజు రాజీనామా, మరో 10 మంది దాకా గులాబీ జెండాను పక్కబెట్టే యోచన. నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరే ఛాన్స్. అంటే నాటి ఫామ్ హౌస్ ఎపిసోడ్ అంటే గతంలో ఎవరిదో బీఆర్ఎస్ నేత ఫామ్ హౌస్లో 400 కోట్ల డీల్ ఏదో జరిగిందని అన్నారు. అక్కడ ఏది ఫోన్ ట్యాపింగ్ వల్లనే దొరికిరు. అప్పుడు కూడా వీళ్ళు పొక్కల పోయి మీటింగ్ పెట్టుకున్నది ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు? ఈ ఫోన్ ట్యాపింగ్తోనే దొరికి అప్పుడు వాళ్ళ మీద దాడి చేసి పైసలు దొరికినాయి అన్నారు. మన ఆ పైసలు ఎక్కడ పోయినాయి మరి? మళ్ళీ ఈ కేసు కూడా పట్టుకురావాలి. ఈ కేసులో కూడా దొంగ, ప్రతి దాంట్లో కేసీఆర్ అనేటోడు దొంగ ఉన్నాడు. ఆ ఫోన్ ట్యాపింగ్తో వీళ్ళని పట్టుకొని అప్పుడు చాలా ఇబ్బందికి గురి చేసి వీళ్ళని ఎట్లా అంటే ఇక ఆ దాంట్లో దొరికించుకొని కుక్కిన పేను తొక్కి సచ్చిన పాము ఎట్లా చేసిరో అందులో ఉన్న నాయకులని దొరికిన వాళ్ళని అట్లా దొక్కి పట్టిరు. ఇక తొక్కి పడితే ఇవాళ గువ్వల బాలరాజు ఏమన్నాడంటే ఈ పార్టీ ఇక బతికేది కాదు, ఇది ఎన్నటికైనా మధ్య కలిసిపోయే పార్టీ, వీళ్ళ ఉండి కూడా వేస్ట్, ఎట్లయినా వీళ్ళు బీజేపీలో విలీనం చేస్తామంటున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్త విలీనం అనేది ఇంకా డిసైడ్ చేసుకోలే వాళ్ళు. విలీనం చేసిన పొత్త అయినా నా సీటుకి ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నది, ఎందుకైనా మంచిది ముందే పోయి బీజేపీలో కూర్చుంటే ఇక నాకు నెక్స్ట్ అన్న నేను వీళ్ళకంటే నేను సీనియర్ అయిపోతా బీజేపీలో అన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోయిండు. చాలామంది కూడా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో రావడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో గేట్లు బంద్ చేసి పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు హోరాహోరీ పోటీ ఎవరికి? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అంటే అయిపోయింది, ఎందుకంటే అది బీజేపీలో కలిసిపోతుంది కాబట్టి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలోనే ఫైట్ ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన, దున్నపోతులు కొట్లాడితే మధ్యలో దూడకి చచ్చిపోయిందంటే ఆ దూడ ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ. ఈ దున్నపోతులు 2 కొట్లాడితే దూడ మధ్యలోకి వచ్చి చచ్చిందంటే ఇప్పుడు ఆ పార్టీ చచ్చిపోయింది. ఇక అందులో నాయకులు లేరు. ఇప్పుడు ఎవరైతే బీజేపీలో విలీనం చేస్తారో విలీనమైనాక అప్పుడు అస్సలు ఆట తెలుస్తుంది వీళ్ళకి. అందుకనే కవిత ముందే పసిగట్టి బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చినాక ఇప్పుడు విలీనం అనేది కొంతమంది కార్యకర్తలకు నచ్చక అది జీర్ణించుకోలేక ఏం చేస్తారంటే అందులో ఉన్న కార్యకర్తలు కవిత వైపు పోయి నిలబడతారు. కవిత ఒక స్టాండ్ తీసుకునేది ఎందుకంటే పార్టీని మొత్తం విలీనం చేస్తున్నారు, ఆల్రెడీ నేను జైలుకి వేసిన, ఇంకేందిగా నేనే పార్టీని నడుపుకుంటా అంటే ఆ మాట వింటలేరు. ఎందుకంటే ఇప్పుడు ఈ నివేదిక కాళేశ్వరం కమిషన్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం కావచ్చు, ధరణి కుంభకోణం కావచ్చు, తీసుకున్న ప్రతిదీ కుంభకోణం, అన్ని విచారణలు బయటపడుతున్నాయి. నెక్స్ట్ అధికారంలోకి కూడా వచ్చేది వాళ్ళే. మళ్ళీ మేము రాలేము, ఒకవేళ మేము అధికారం రావాలంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలి, మా మాట ఓడి కూడా ఇట్టలేడు, ఫోన్ ట్యాపింగ్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ కూడా కాంగ్రెసే వస్తుంది. ఈ కేసుల మీద విచారణ జరిపి జైల్లో వేస్తే తట్టుకోలేము. ఇన్ని రోజులు ఏదో దొంగతనం చేసో లంగతనం చేసో తెల్లబడలు వేసుకొని బయట తిరిగినాం రుబాబుగా, జైల్లో వేస్తే ఇజ్జత్ పోతుంది అన్న ఉద్దేశంతో పార్టీని మెర్జ్ చేస్తాం, మా మీద కేసులు లేకుండా చేయరి. అక్కడ ఈడీ కూడా దూకుడు స్టార్ట్ చేసింది. గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది, కాళేశ్వరంలో కూడా ఎంటర్ అయింది. ఈందంటే అది ఒక సరైన టైంలో విచారణ స్టార్ట్ చేసింది అనుకో, ఈడీ వాళ్ళది ఏంటంటే డైరెక్ట్గా అరెస్టే ఉంటుంది. ఇక అది కూడా త్వరలో ఇక వస్తుంది, ముందరికి వస్తుంది. వచ్చినాక ఈడీ అన్న అరెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టేట్లోనేమో సరైన ఆధారాలు సేకరించినాక అప్పుడు ఈడీ ఎంటర్ అయినాక ఏం చేస్తుందంటే సిట్ అధికారులను ఆదేశిస్తుంది, మీరు ఏవైతే ఆధారాలు సేకరించారో మాకు ఇవ్వండి అని. వీళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు తీసుకొని ఆధారాలను బేస్ చేసుకొని వాళ్ళు విచారణ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఆ కుటుంబానికి మంచిగా బాజా భజంత్రులతో తీసుకుపోతారు. ఇక ఏమున్నాయంటే ఆనాటి ప్రభుత్వ పెద్దలను దోషులుగా తేల్చిన కాళేశ్వరం, విద్యుత్ కమిషన్లు, పార్టీ నేతలకు ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ వచ్చు. ఈ ఒక్కటే కాదు, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే జస్ట్ పేరుకు బయట దొరుకుతున్న స్కామ్లు ఇవి. ఏ స్కామ్ చూసుకున్నా ఇప్పుడు బియ్యం స్కామ్ ఉన్నది, రేషన్ బియ్యం స్కామ్ ఏంటంటే గతంలో కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మనిషికి రేషన్ కార్డు లేకున్న ఆధార్ కార్డుతో అట్లా ఆ రకం బియ్యం ఇచ్చింది. ఆ బియ్యం అంతా ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి అంటే మళ్ళా రైస్ మిల్లర్లకు అమ్మేసిరాయి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు కొన్నారు. అమ్ముడు ఏం లేదు, అందులో పెట్టి వాళ్ళ పేరు మీద మళ్ళీ ప్రభుత్వం కొన్నది. మళ్ళీ పోయిన పైసలు అంటే వీళ్ళకి అది కూడా దొంగనే. వీళ్ళు మనిషి తినే బియ్యం మీద కూడా దొంగతనం ఆ రకంగా చేసారు. ఎట్లా అంటే మొన్న రేవంత్ రెడ్డికి డిజిటల్ మీడియాలో ఈ జర్నలిస్టుల వీళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుంటారంటే వీళ్ళ స్కాములు ఇవన్నీ గుర్తుకొచ్చి చికాకులేసి ఇక ఆ మాట అన్నాడు. ఎందుకంటే కొంతమందిని అన్నాడు, అందరిని ఉద్దేశించి అనలేదు. ఎవరంటే అంత రుబాబుగా కూర్చునేది ఒక ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నాడు అంటే మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ పదవికి ఇవ్వాలి రెస్పెక్ట్. అది ఇవ్వకుండా
ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ యూట్యూబర్లు ఉంటారు కదా, వచ్చి ఎదురుగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏం చేస్తావు నువ్వు, నీ సంగతి ఏందో చూస్తాము అన్నట్టుగా కూర్చున్నందుకు ఆరగంగా కోపం వచ్చింది. కానీ నిజంగా నిజాయితీగా పనిచేసేటోళ్ళని ఎవరిని మాత్రం ఆయన అనడు. ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. గతంలో కూడా చెప్పిండు, మీ వల్లనే, మీ సోషల్ మీడియా వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని కూడా చెప్పిండు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఎదురుగా కూర్చొని రెచ్చగొడుతుంటే అవి చూసి కొంచెం తట్టుకోలేక మాట అనాల్సి వచ్చింది తప్పితే ఎవరిని కూడా కావాలన్న ఉద్దేశంతో యూట్యూబర్ల మీద, డిజిటల్ మీడియా మీద అట్లా కావాలని మాత్రం రేవంత్ రెడ్డి ఆ మాట అనలేదు. మీరు ఒకసారి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి వినండి. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని రెచ్చగొడితే మేము ఫేమస్ అవుతాం, మమ్మల్ని ఏదన్నా అనాలే అన్నట్టు. ఆ ప్రతిపక్ష ఇప్పుడు ఏదైతే పైసలు తీసుకొని పనిచేస్తున్నారో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా, ప్రతిపక్ష పార్టీ దగ్గర పైసలు తీసుకొని పనిచేసే యూట్యూబర్లు, వాళ్ళని మాత్రమే అన్నాడు. అతిపెద్ద తలనొప్పిగా మారిన కవిత తిరుగుబాటు. కవిత తిరుగుబాటు ఏం లేదు, ఆమె పరంగా ఆలోచన చేస్తే కవితది న్యాయమే. మరి నలుగురు కలిసి దొంగతనానికి పోయినప్పుడు, దొంగతనం చేసినప్పుడు ఈక్వల్గా పంచుకోవాలి. మరి నువ్వు కొడుకు ఒక్కరికి ఎట్లు ఇస్తావు? సంతోష్ దగ్గరనేమో వజ్రాలు ఉన్నాయట, ఒక్కొక్కటి 50 కోట్ల వజ్రం అట. నేను యూట్యూబ్లో అలా చూసిన ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళ రమ్యనా ఏమో వాళ్ళ అక్కనే అనుకుంటా, ఒక్కొక్కటి 50 కోట్ల వజ్రాలు ఉన్నాయట. ఎక్కడ డొక్కు స్కూటరు, ఎక్కడ కోట్లు, ఎక్కడ 440 ఎకరాల నీకు వ్యవసాయ భూమి ఉన్నది, 440 ఎకరాల ఫామ్ హౌసు, దానికి 4 దిక్కుల రోడ్లు, లోపలికి ఎవరు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకున్నావు. ఏంది అది మామూలు వైభోగం అనేది? ఒక రాజు ఎట్లా పరిపాలిస్తాడో ఆ రకంగా ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసినావు. ఏమనంటే మీకు అందుతున్నాయి కదా, అన్నీ అందుతున్నాయి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడి. ఏంటంటే రైతు బంధు పడుతుంది కానీ రైతు బంధు చాలదా? రుణమాఫీ అవుతుందా? రుణమాఫీ ఏడ చేసిండు రుణమాఫీ? ఈ దొంగలు మాట్లాడతారు ఏది రుణమాఫీ గురించి. రుణమాఫీ మీరు చేసి ఉన్నప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడాలి. ఎన్నడన్నా రుణమాఫీ అయిందా మీ ప్రభుత్వ హయాంలో? రుణమాఫీ అంటారు, దాని పేరు మీద కొంచెమే నిధులు వదిలి దాన్ని మిత్తి కిందనే కట్టుకునేది బ్యాంకర్లు. అంటే అటువంటి పాలన. వీడు ఎక్కువ రుణం వచ్చినా మళ్ళీ వీడు బతికి మళ్ళీ మమ్మల్నే ప్రశ్నించగల. వీడు అటు సావొద్దు, ఇటు బతకొద్దు. సావకుండా బతకకుండా మిడిమిడిగా కొట్లాడుతూ ఉండాలి జనాలు. ఎప్పుడు ప్రభుత్వానికి చేయి చాపాలి, రాజకీయ పార్టీలకు చేయి చాపాలన్న ఉద్దేశంతోనే వీళ్ళ పరిపాలన సాగింది తప్పితే ఎన్నడూ కూడా ప్రజలు సొంతంగా బతకాలన్న ఆలోచనతోనే వీళ్ళ పరిపాలన సాగలే. ఏం కవిత తిరుగుబాటు సంపాదించుకున్నారు. ఆమె ఇదేమో ఆమె బాగా ఆమెకి ఈరి ప్రజల కన్నా ఖర్చు పెడుతుందేమో చూద్దాం. మొత్తం 1,00,00,000 కోట్లు మొత్తం మీరే తింటే ఎట్లా? కవితగా గుడియాలి వాస్తవానికి న్యాయంగా బాట. ఇప్పుడు ఏడ దొంగతనం పోయినా ఎవడైనా సరే సమానం పంచుకుంటారు. ఎక్కడ దొంగలు దొరుకుతారంటే ఈ పంచుకునే దగ్గర కుదరకపోయేసరికి పోలీసులకు దొరుకుతారు. ఇండ్లు ఉన్న వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరంటే ప్రభుత్వానికి కవిత మొత్తం చెప్తుంది రేపో మాపో ఎలక్షన్ల ముందర. ఆమె షేర్ కనుక ఆమెకు బరాబర్ ఇవ్వకుంటే మీరు చేసిన దొంగతనాలు, మీరు ఎంతెంత ఎండ్ల తిన్నారు అన్నీ పూర్తి వివరాలతో సహా బయట పెడుతుంది. మిమ్మల్ని నేల నాకిస్తుంది. ఇవ్వకుంటే నాకు దక్కనేది ఇంకొవనికి దక్కొద్దు అనే ఒక సిద్ధాంతం ప్రకారం మాత్రం ఖచ్చితంగా నేల నాకిస్తుంది 100%.